వాళ్ళకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, poorest of the poor, marginalized sections की data driven welfare and data driven opportunities in social, economic, educational, political opportunities will now be available. అదే విధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి 19 అక్టోబర్ 2024లో మా కేబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను. ఇది అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జియో నెంబర్ 18ను జారీ చేయడం జరిగింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత SEEPC సర్వే అంటే సోషియో ఎకనామిక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. మరి నిస్సందేహంగా మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్ లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్ లో ఈ బీసీ కులగణన, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్ లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. సేమ్ డే. మీరందరూ మరి గమనించాలి, పోయిన ఫిబ్రవరి 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి కేబినెట్ లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత కేబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా
ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ గారు, మరి మొత్తం జిల్లా కలెక్టర్లు, 1,03,000 మంది ఎన్యూమరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ఈ కేబినెట్ సబ్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా మేము అభినందిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గౌరవ బీసీ